ఆకలి అనిపిస్తుంది. ఆకలి గిట్ట అన్నం తీసుకురా. ఇంట్లో ఆకలి అనిపిస్తుంది, కొద్దిగా అన్నం తీసుకొస్తావా? ఆకలి అవుతాను నాది. సరే అయితే నాడు అవ్వా బిడ్డి ఉన్నవారా? లేనట్టుంది కదా. ముసలబ్బు అబ్బు అంటారు. అయ్యో ఏమో సప్పుడు అవుతుంది. అత్త ఏంది? నిన్ను వంటింట్లోకి రాకమని చెప్పినా కదా, ఎందుకు వచ్చినావు? ముసలైనకు ఆకలి అవుతుంది అంటే ఇక్కడ అన్నం పెట్టుకపోతాను పెట్టినది. అవ్వో ఇంతకు ముందే తింటారు కదా తల్లెడు, అప్పుడే ఆకలి అవుతుందా? ఏం కట్టం చేస్తున్నా అంతగానో ఆకలి అవుతుంది? నా మొగుడు తెలంగాణ వద్ద కష్టపడ్డదంతా మీ ఇంటికే అవుతుంది. చాలుపో తినగడికి పో. వంటింట్లోకి రాకమంటే వంటింట్లోకి వస్తుంది. అన్ని ముట్టింది. ఎన్ని రోజులైనా స్నానం చేత సురు లేక. ఉన్నావా ఉన్నావా? ఏమైందమ్మా? ముసలం కాకలు అవుతుందట, బిక్కడంతా అన్నం పెట్టవా బిడ్డ? సరే తెప్ప తీయవ్వా. సరే అవన్నీ కడుపు చల్లగా ఉంటా. ఆకలి అవుతుందంటే బుజ్జి ఆకలి ఎడిపోయావు. ఆకలి అవుతుంది అయినట్టుగా పడుతుంది. అయ్యో చేతులు వస్తానే కదా, నేను తినిపిత్తది. వణుకుతానే నేను తినిపిత్తది. ఇక తిన్నావా? నువ్వేమన్నా బుక్కలు నేను తిన్నా. తింటే గట్టి అనుకోండి ముగ్గ చెప్తాంది. నేను తింటా కానీ బుక్క తిను. రాలిగా నువ్వు తిను. నువ్వు తింటే నేను తిన్నట్ట పట్టయ్య పట్టు బిక్కడంతా తిను. కలిసి కొంచెం మనం కలిపి తినటోళ్ళు నువ్వుతో తినే. చాలు నువ్వు తినిపో. నేను తింటా కానీ నేను అప్పుడు తిన్నాం కానీ ఒక్క బుక్క తిను. చాలు చాలు నాకేమొద్దుగా. సరే తీ పో, చాలు పో. అక్కడ పెడతా తిను అప్పటికి. అంతే తినపో. ఏం తమ్మి బాగున్నావా? నువ్వేందా గిట్ట రాత్రి వస్తున్నావు? ఇక్కడ వచ్చిన బైక్ కాడికి వస్తున్నా. ఎప్పుడు వచ్చినావు తమ్మి నువ్వు? ఈ సాయంత్రం పూట నచ్చింది, 4-5 గంటలకే వచ్చిన. ఇంటికాడ మంచిగురా తమ్మి? అమ్మ నాన్న ఇట్లా మంచిగురా? మరి అమ్మ నాయన అందరు మంచిగా ఉన్నారన్న. అంటే మంచిగా ఉన్నారంటే మంచిగా ఉన్నారు. ఏం చేద్దాం, వాళ్ళే ముసలు అయిపోయింది ఇప్పటికి. ఓకే, ఏం పని చేసేటోళ్ళు గారు. పని చేసేటట్లు లేదని చెప్పేసి మా అన్న మా అదనే మాటలే వింటున్నాడు. మా అదనే మాటలే వినుకుంటా అయ్యవని దగ్గర తీతలేడు. బయటికి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఇప్పుడు అదనే చెప్పిందంటే ఒక అర్థం ఉన్నది అనొచ్చు. ఎందుకంటే ఇబ్బందులు అవుతున్నాయి, వీళ్ళకి సాకిరేం చేసి పెట్టాలి, ఏం చేయాలి, వీళ్ళకి ఎంతకని చేసి పెట్టాలి, వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా. మేము ఇట్లా ఉంటే బాగుండు, అట్లుంటే బాగా ఈ ముసలి మనతో అన్నట్లు ఒకటి ఉంటుంది కదా. కానీ ఇక మా అన్న కూడా మాదినే మాట వింటున్నాడు. గట్టిగా కొంగున కట్టేసినట్లు ఉన్నది. ఇక మాదినే మాటలే వినుకుంటా మీరు ఇంట్లోకి వెళ్ళి పోన్లే వద్దు అంటున్నారు. ఇక నాకు ఫోన్ చేసి ఇక మీ అన్నిట్లు అంటున్నారా, మీ అవ్వి ఇట్లా అంటున్నదిరా, మీ అన్నిట్లు అంటున్నారా, మీ వదిన ఇట్లా అంటున్నదిరా, మమ్మల్ని తీసుకుపోరా అని వస్తాయి. ఇక నేనేం హైదరాబాద్లో ఖాళీ ఉన్నానా? చదువుకుంటేందుకే పోయిన ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకుంటూ తల్లిదండ్రులు ఎట్లా చూసుకోమంటావు? అవుతామి. మరి ఇప్పుడు నువ్వు చదువుకోబడుతుంది, నీకెవరైనా పైసలు పంపిస్తే చదువుకునే రకం అవుతుంది. మరి మన కాలేజీకి ఫీజు పైసలు పంపిస్తారా లేదా? మరి మొన్న మస్తు తిప్పలు పడ్డ పైసల కోసం అందరిని అడిగిన, మా దోస్తుగాలని వాళ్ళని వీళ్ళని అందరిని అడిగిన. వాళ్ళ దగ్గర కూడా ఏడుంటే చెప్పు, వాళ్ళు కూడా కాలేజ్ ఫీజు కట్టుకోవాలని అంత. ఇక మాకు
అయ్యనేమో చేతగానోడు కాలు చేతులు పోయి ఆయన పని చేయడు. ఇక అవ్వనేమో బాపనే చూసుకోవాలి, అవును అయ్యనే చూసుకోవాలి, అవనేమో అవ్వనే చూసుకోవాలి. ఏం చెప్తే చెప్పు. ఇక అట్లా అని చెప్పేసి ఇక నేను ఎవరిని అడగాలని చెప్పేసి అన్నకు ఫోన్ చేసి ఇట్లా పైసలు కావాలని అడిగిన. ఇట్లా అడిగేదాకానంటే పంపిస్తారన్నాడు. పంపిస్తారన్న తర్వాత మరి పంపిస్తాడని నేను అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు లేవురా పైసలు, నీకు తర్వాత పంపిస్తారని. ఏమైందని అంటే మరి ఇట్లా అది నీకు పైసలు కావాలన్నట్టు ఏమో కమ్మలు చేయించుకుంటా అంటున్నది, బంగారు కమ్మలు. ఇప్పుడు కుదిరాయి రానబట్టే ఇక ఏం చేయాలని చెప్పేసి మా పెద్దనాన్నకు ఫోన్ చేసిన. వాళ్ళు కూడా అప్పుడు ఏం చేయాలి లేతాం. ఇప్పుడు చదువు ముఖ్యం కదా. మరి అన్న నేను చదువుకుంటే రేపు బాగుపడతానని చెప్పకపోయినావు. మరి అన్నతో జరా బతిలాడకపోయినావు. నేను ఎన్నిసార్లు చెప్పాలనే, అరే అయ్యావని నీతో పాటు తీసుకుపోమంటుండ్రు కానీ వాళ్ళు ఇక అంటారు తమ్మి, ఏం చెప్తాం, ఇక అట్లే ఉంటది. ఇగో ముసలు నీతో పాటు తీసుకుపో అంటున్నారు, నేనుండేదేమో అట్లా అట్లా. సరే తమ్మి, జర లేట్ అయింది. మరి ఇంటికాడ వదిన గొప్పడతా, నేను పోతా. మరి జర ఇంటికే బాగా లేట్ అయింది. సరేనా? ఓకే తమ్మి, మరి జాగ్రత్త. మంచి తమ్మి. ఓకే ఓకే. ఇంత టైం అయినా ఈ మనిషి ఇంకా రాలే. ఎటువో తటే మురుగుతాడు. నేను చెప్పింది మనసులో పట్టాడు కానీ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో కదా నా మాట. మంచి చెప్తుంటే నీకు చెడ్డ అనిపిస్తుంది. వచ్చిండు. ఏమయ్యా ఎటువో తటేనా? ఏం చేసినావు ఇంతసేపు? ఎటు పోతే అటేనా అంటే అక్కడ కళ్ళం లేదా, కళ్ళం కాడ పని లేదా, వడ్లు అట్లే ఉండే, గడ్డి అట్లే ఉండే, చూసుకోవద్దా అది? అరే పొద్దుగా ముందుకి వచ్చి ఇంటికాడ ఉండాలా నేను? పని ఉంటే ఎప్పుడో పొద్దుగాల గింత తినిపోయినావు. గింత పొద్దుపోయింది, అన్నం తినవా? పానం ఏం కావాలి? లేటుగా ఒడ్లు ఒక్క దగ్గర నువ్వు గడ్డిగా అయిపోయి చొక్కలకి గీయాలా, నేను ఏం చేయాలనే? దా కాళ్ళు కళ్ళు కడుక్కో, అన్నం పెడతా. కడుక్కుంటా ఇయ్యద్దా సంచులు? ఉన్నది తర్వాత తీసుకుందు. వస్తున్నా పాయే, నడువు. రాకుండా కన్నా పోతున్నానా, సంచులు తీసుకొని వస్తాపా. ఎప్పుడు నా మాట విన్నావు కనుక. ఏమైంది గింత లేట్ అయింది? బయకడ పని ఎక్కువైందా? అసలు ఇవాళ తింటేనే లేవు నువ్వు. ఇట్లా అయితే ఎట్లా చెప్పు? ఇగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకు. మన పరిస్థితులే మంచిగా లేవు. వచ్చిన పైసలు అప్పులకే సరిపోతలేవు. మీ అమ్మ నాన్న సంగతి ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే మనకు కూడా భవిష్యత్తు ఉంది, మనకు రేపు పిల్లలు అవుతారు. ఎప్పుడు గిట్లనేనా? ఏమంటావు? ఏమయ్యా, ఎందుకు ఏం చెప్పినా సపోర్ట్ చేయవు? అసలు నా మాటలు వినబడుతున్నాయా నీకు? ఎప్పుడు ఇంతే. అయినా నా మాట ఎందుకు వింటావు నువ్వు? అమ్మా అమ్మ 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 ఎప్పుడు వాళ్ళ ఊసే. పెళ్ళాం, పిల్లలు, సంసారం ఏదొద్దు. ఇగో నీకెన్నిసార్లు చెప్పినా ఇదే మాట చెప్తా. ఎప్పుడైతే మీ అమ్మ నాన్న ఇంట్లోకి వెళ్ళిపోతారో అప్పుడే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నాకు మనశ్శాంతి. మన ఆస్తులు మనకు వచ్చినాయి కదా, వాళ్ళని కూడా మనకి రాసిచ్చారు. అయినా లోకం మీద మీరు ఒక్కరే వేయట్లేదు. ఎంతమంది లేరు ముసలోళ్ళు అందరు, వాళ్ళకంటూ ఒక ఆశ్రమాలు ఉన్నాయి కదా, అందులో ఏమని చెప్తున్నా. నాకు కూడా కోడలిగా ఒక ఇంట్లో కాపురానికి వచ్చిన నాకు సంతోషం ఉండదా? నాకు కోరికలు ఉన్నాయా? ఎందుకు నేను చెప్తే పట్టించుకోవు? ఎంత చెప్పినా కూడా అసలు శవునకి ఎక్కించుకోవటమే లేడు. మొత్తం నా తర్వాత కొంచెం అన్నం వేసుకో. చాలు, ఇప్పటికే కడుపు నిండిపోయింది. ఈ మనిషికి నా మాటలు ఎప్పుడు అర్థమైతే ఏందో. ఇగో ఓ మనిషి, నీకే చెప్తున్నా, నువ్వు తినకపోయినా సరే నేను చెప్పింది అయితే శోన పెట్టు. పెద్ద
చెప్పింది వినడు కానీ వాళ్ళ కోసమో మన కోసం కాదు నేను చెప్పేది. అక్కడికి ఏదో నా ఒక్కదాని కోసం అయినట్టు తిండి తింటున్నాడు. తినకు. సురేష్ చెప్పురా. ఇంటికానే ఉన్నారా నరేష్? బాలన్న ఇట్లా వచ్చినావు? అరే ఒక్క నిమిషం ఆగురా, మా బాలన్న వచ్చిండు, మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పు. పైసలు ఇవ్వాలి కదరా నేను? ఇవ్వాలన్నా. అయితే పైసలు జర నిన్న మనం రాలేదాం, ఇవాళ పైసలు వచ్చినాయి, ఫోన్ పే చేస్తారా జర నీకు? పొద్దుగాలి అన్న. ఏ వస్తా మీ మళ్ళా ఖర్చు అయితేరా. నువ్వు నెంబర్ అదే నెంబర్ కదా నీది? చీకట్లాకి ఇప్పుడేం చెప్తావు? కాదురా, ఉన్నప్పుడు చేసేస్తాను, అది కాదు కానీ అదే నెంబర్ కదా. ఏమైందే బాలన్న, ముఖం అంతా గంత దీనంగా పెట్టినావు, గంత డల్గా కనబడతాను, ఏమైందే? ఏం చేయాలి తమ్మి, నా బాధ ఏమని చెప్పాలి? ఏమైందన్న గంత మాట అన్నావు? ఏం చెప్పమంటావు తమ్మి, పొద్దంతా కష్టం చేస్తా, పొద్దు మీకు ఇంటికి వస్తే వదినతోటి రామ కూర్చుంది. అయ్యో గంత పెద్ద మాట అన్నావు, ఏమైందా? అయ్యవ్వ ఇంట్లో ఉండొద్దట, వాళ్ళని పంపించాలట, వాళ్ళకి ఆనందిని ఏడికెళ్ళి వచ్చిండ్రా. అది కూడా తమ్మి నీకు చెప్పుదామంటే నువ్వు చిన్నోను అవుతుంది, అయినా సరే బాధ ఇవ్వందరూ పంచుకోలేదు తోటి చెప్తున్నారా? అయ్యవ్వని పంపించాలట ఇంటికి. వాళ్ళు ఏడుంటారు? ఉన్నోన్ని ఒక్కనే నేను. ఒక్కనే ఉన్నావు మరి. నేను కాకపోతే ఎవరు చేస్తారు? ఎట్లా చేయాలి? ఇంటికి పోతే దాంతో పూరు వశం అవుతలేదు నాకు. అటు అయ్యవ్వతోటి ఇటు పెన్లాంతోటి ఏం చేయాలి నేను? ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నారా నా బతు, నా జీవితం అంతా నలిగిపోతుంది. ఎవ్వని చెప్పినా నా బాధ తెల్లారతట్లేదు. అయితే మొన్న మా అత్తమ్మల కొడుకు కూడా గట్లనే ఇబ్బంది పడ్డాడు బాలన్న. ఇబ్బంది పడితే అబ్బాయిని వెళ్ళగొచ్చాడు, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. నువ్వు కూడా ఒక పని చేయ బాలన్న, అబ్బాయినైనా తీసుకొచ్చుకొని భార్యని వెళ్ళగొట్టు, లేదా భార్యను తీసుకొచ్చుకొని ఉండు, అబ్బాయిని వెళ్ళగొట్టు. ఈ రెండిట్లు ఏదన్నా ఒకటి చేయి, కానీ రెండు నెత్తి మీద తీసుకొని ఇబ్బంది పడకే బాలన్న. నేను చిన్నోన్నైనా మంచిదే కానీ తిరిగా చెప్పిన, ఎందుకంటే ఈ రాత్రి వచ్చి నువ్వు నాకు బాధ చెప్పుకున్నావు కాబట్టి నీకు చెప్పబుద్ధి అయింది నేను చెప్పింది బాలన్న. సరే తమ్మి, మరి ఏం చేస్తావు? ఇక ఏదో ఒకటి ఆలోచిస్తాను నేను కూడా. సరే తమ్మి మరి. సరే అన్న, మంచిగా చలి బాగా పెడుతుంది, అలా ఆగుతలేదు. నచ్చా ఉన్నా ముసల్దానా, ఏమైంది నీకు? చలి బాగా పెడుతుంది, ఏమన్నా అయ్యో దేవా. పండుగ అయ్యా చలి ఆగుతలేదు. ఇంకోటి కప్పు, ఇంకోటి తీసుకురా. గవే ఉంటే మరి ఎట్లా? చలి ఆగుతలేదు. చిన్నోడా ముసలాయి నొక్కుతాండ్రా. చలి పెడుతుండే, చలి పట్టుక ఇంకొక చెద్దన్నా ఒక చీరనే పట్టుకరా. చిన్నోడా ముసలాయి నొక్కుతాండ్రా. చిన్నోడా ఓ బిడ్డ లేవరా. చిన్నోడా ఉజ్జి ఇంకొక చెద్ద రాదే. చిన్నోడా ముసలాయి నొక్కుతాండ్రా. చిన్నోడా అమ్మకే పిలుస్తుందే. అమ్మలేదు బొమ్మలేదు, సపరేట్గా పడుకో. చాలా సార్లు పిలుస్తుంది అమ్మ, ఎందుకు ఆగుతలేదు? చలి ఆగుతలేదు. ఈ భగవంతుడు ఎంత తిప్పల పెడతాడు, ఎందుకు తీసుకుపోతున్నాడు మమ్మల్ని? కొడుకులు గారాయిరి, కోడళ్ళు గారాయిరి, మనవలు గారాయిరి, మనవరాలు గారాయిరి. ఎందుకు మాకు ఈ అవతారం? తండ్రి భగవంత తీసుకుపో మమ్మల్ని. ఏంది ప్రశాంతంగా పండుకోనివా? చల్లగా సలిపెడుతుంటే ఏంది నీ వరుడు? అబ్బా చెద్దర్లు సంపాదించి పెట్టినావు కదా నువ్వు వీడ. చెద్దర్లేం లేవు, ఏమైతే దొరికితే పో అలా బర్లగొట్ట అక్కడ పడబెట్టుకో. ఇల్లు కూడా పెట్టిండు, ఇల్లు కూడా లేకపోతే చేసిండు కదమ్మా. నీకు ఇల్లు కావాలి, పంటాడు వండు లేకపోతే సాగుపోయిన వాడి మా గండాలను. కొడుకు కోడలు కనీసం ప్రశాంతంగా కూడా ఉండనివా? ఓర్వం నువ్వు అసలు. కొడుకును కోడల్ని సంతోషంగా ఉండనియకుండా ఓర్వందని నిన్నే చూస్తున్నావు. ఇద్దరికిద్దరు మా గండాన మోపోయినారు. దండం పెడతామ్మా. అయ్యో ఇసొంటి దానికి ఏం తక్కువ లేదు.
కొడుకు ముంగట ఏం నటిస్తున్నవే? అన్ని తీసుకున్నారు. మమ్మల్ని ఇద్దరిని సాధాలంటే మీకు ఇంత కట్టమైందన్నా. ఓ తెచ్చి మేము బలమైతున్నాం. అబ్బా అయ్యా శంకర భగవంత, ఇట్లా పడి గడగడ వణుకుతున్నా. మీరు ఇంట్లో వండరు కదమ్మా. ఒక పాత బట్టను చూసి ఇవ్వమ్మ వణుకుతాడు ముసలాడు. అర్థమైతలేదు, ఒకసారి చెప్తే ఓ ఓ చలి పెడుతుందంట. చలి తోని కోసమంట మా కోసమా? పోలుండమన్నారు మిమ్మల్ని. ఈడ మా గండ వడి ఎడుతుర్రీడ. ఇంకొక శ్రద్ధ రాదే. కొంచెం ఇయ్యి తల్లి. ఏ లోప అన్నం ఉంటుందమ్మా. ఒకసారి వణుకుతాడమ్మా ముసలాడు. అయితే ఏం చేయమంటారు? మా దగ్గర కూడా లేవు చెప్తారు. ఏనైనా పోయి సావుపో. ఏం చేయాలి? ఇంతకాలం ఉంటున్నాడు ముసలైన. కప్పుదామంటే గుడ్డ బెగలేదు. ఏం చేయాలి? మమ్మల్ని దేవుడికి చేసిండు. ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే బట్టలు లేవు. మమ్మల్ని ఎందుకు భగవంతా ఈ కష్టపెడతాను? బతుకులు ఎంత వణుకుతాను ముసలైన. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎంత బాలే గత గత వణుకబట్టే. ఇంట్లో అయితే ఇవ్వలేదు. పిల్లల్ని ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా అని ఉంది. ఇదే మంచి సమయం. ముల్లే మూట తీస్తాను, మొక్కన వాడేస్తే అదే వీక్తుంది. మా ఆయన వచ్చి అడిగితే నాకు తెలియదు వాళ్ళు ఎటు వేరు అని చెప్తే పోతుంది. అత్త నిస్సంగా చెప్తా, పొమ్మంటే పోతలేవు కదా, ఇప్పుడు ఎట్లా పోవో చూస్తా. ఏమైంది? పోరా, ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతసేపు మా ఇంటి మీద పడి తింటారా? నీ కొడుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. ఎటు నీ కొడుకు లేడు. పో తప్పుడేక. ముసలాయన పట్టుకొని నేను ఎక్కడ కనుకోవాలి బిడ్డ? శాతం అవుతుందా? పో ఏడికన్నావో నాకు సంబంధం లేదు. ఏడా లేకపోతే ఏట్ల వాడు చావు. నాకు వట్టిన పీడ వదులుతుంది. ఎక్కడ పోవాలి బిడ్డ? శాతకాలం తీసుకొని ఎక్కడికన్నావో. నీ తల్లి లెక్కదాన్ని కాదా? నీ తల్లి లెక్కదాన్ని కాడు ముసలైన. ఛీ, నువ్వు నా తల్లివేంది? నా తల్లికి నీకు పోలిక. మీరు పోతారా పోరా? నీ పాచినే ఆ కిట్టిన పండుకుంటున్నాం కదా, ఇంట్లోకి రాకుండా నా కొడుకు రాని అమ్మా. అద్దు, నీ కొడుకు రాకముందేమో మళ్ళా నీ కొడుకు తాపుతాడు. నా బిడ్డ నిడిచిపెట్టి నేను పోలేను తల్లి. నీ దండం పెడతా. నీ పాచనే నేను పెంచుకున్నా, నేను సాదుకున్నా. నా కొడుకుని చూడలేదు. నేను ఉన్న తల్లి. నేను ఆ కిట్టి నేను పడి ఉంటున్నాం కదా. ఏమద్దు, నువ్వు ఉండడద్దు. ఏమద్దు. అబ్బో, నువ్వు గాంక దాదిరు నీ కొడుకుని. అందరు గాలి కొట్టిర్రా? ఏం అవసరం లేదు. ఒక్క పట్టుకో బిడ్డ, నా కొడుకు దండం పెడతా. ఏ ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందుకు నా పాలన తింటావు ఇట్లా? నేను మనశ్శాంతిగా ఉండు నీకు ఇష్టం లేదా? నా కొడుకు అంటే ప్రేమ అంటావు. నీ కొడుకు నేను సంతోషంగా ఉండు నీకు ఇష్టం లేదా? కొడుకు కొడుకు అన్నావు కదా, వచ్చిండు చూసుకున్నావు కదా, పోయిగా బయలుదేరు. కొడుక బొమ్మంటుందిరా. ఎక్కడికి వెళ్ళాలి రా? ముసలాయనని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలా? చూడండి, మేము ఉండలేవురా కొడుక. ఏమయ్యా, నిన్ను పంపించమంటే ఎట్లాగో ముందడిగెత్తలేవు. నేనే పంపిస్తాను. మరి ఇంకా 2 బ్యాగులు వేసినా సంచులు, ఇంకా ఉన్న 2 బ్యాగులు ఉన్నాయి కదా, ఇంకా అవి తీసుకొచ్చి మరైపోయాను. తీసుకురా పోయ్యా. ఉన్నావా? నా కొడుకు అన్నావుగా, నీ కొడుకు కూడా పంపట్టుడు పోయిగా.
పోదామి, నా కొడుకు కూడా మమ్మ అంటాను, ఎక్కడికి వెళ్ళిపోదామి. మంచిగా వాళ్ళన్న బతకని మనం పోతే పిల్లలు వాళ్ళన్న మంచిగా బతారు, మనం పోదాంపా. ఆ నంగనా చెడుపులు ఇంకెంతసేపు పెడతావు? మా సాల్తి లేవు, నీ నంగనా చెడుపులు లేవు, లేవు, సాల్తి నడు. ఇంకా ఇలా వస్తున్నావా? నేను వెళ్తున్నావు. నాకు బిడ్డ సాల్తి నువ్వు ఇట్లా ఉన్నావు అనుకో, నీ నంగనా చెడుపులతో నీ కొడుకుని కరిగిస్తావు. అదేంటయ్యా, ఈ బ్యాగులు నాయి కదా, నాయి బయటేస్తున్నావు. పోవలసింది వాళ్ళు కాదే, నువ్వే బ్యాగులు తీసుకో. నీ బ్యాగులు చదువుకుని నువ్వే బయటికి పోయేది. నా తల్లిదండ్రులు బొమ్మనందుకు నీకు ఎంత దమ్మే. ఇదేంటయ్యా ఇప్పుడు మాట మార్చినావు? మనం అనుకున్నదే కదా. మనమేందే మనం కాదే, నువ్వు అనుకున్నది. నువ్వు నన్ను నీ కొంగున కట్టేసుకొని నీ చుట్టూ దింపుకుంటూ నా అయ్యవ్వను చెట్టు కింద ఉంచినావు. ఇల్లు వాళ్ళు కట్టిన అనుకున్నావే, నువ్వు కట్టినావా నేను కట్టినా? వాళ్ళ నెత్తురంతా చెమట చేస్తే కదా ఇల్లు అయింది. అది వాళ్లకు ఒక్కపూట గంజి కోసం సస్తున్నావు నువ్వు. వాళ్ళు నన్ను కనలేదా? 9 నెలలు మోసి 10 నెలలు సాది పెంచి పెద్ద చేసి రెక్కలు బొక్కలన్నీ గట్టిగా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చేసేదేంది? వాళ్ళ ఇంట్లోకి బయటకు పోమ్మంటావా? అందుకేనా నేను చేసుకుంది? నేను నీ తల్లిదండ్రుడే గిట్టే చేద్దువా చూద్దువా? వాళ్ళను తెలియదా నీకు? తల్లిదండ్రులు అంటే ఏంటో తెలియదా? నువ్వు కూడా తల్లిదండ్రికి పుట్టినావు కదా, తెలియదా నీకు? నేను ఎట్లా సాధిలో తెలియదా నీకు? నా తల్లిదండ్రిని బయటికి గంటేయాలని చెప్పేసి నా ఎంబడి ఎన్ని రోజులే పడబట్టి. నువ్వు అసలు మనిషివేనాయే? నా కన్నవాళ్ళు నన్ను పువ్వు లేక సాదుకుంటే నా కన్నవారి కండ్లలో నువ్వు కన్నీళ్లు తెప్పించినవి వెయ్యాల. అమ్మా నన్ను క్షమించుండే. నా కళ్ళు తెరుచుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందమ్మా, నన్ను క్షమించురమ్మా. బిడ్డ నువ్వు ఏడ్చు, నా కళ్ళలో నీళ్ళు నాకు తెలియదు. నువ్వు నా అయ్యవని బాధ పెట్టినవే, నువ్వు నాకు అసలే వద్దు, నువ్వు వెళ్ళిపో. పోయే వద్దు బిడ్డ, నా బిడ్డరా, కోడలు కాదు నా బిడ్డ. ఎక్కడికి వెళ్ళకూడదు, ఆడపిల్ల తెలిసో తెలియక అన్నది, ఎక్కడికి వెళ్తుంది? అత్తమ్మ నన్ను క్షమించమ్మా, నిన్నెంత తిప్పలు పెట్టినా పాపిస్తుందని నీ బిడ్డ అన్నావు అత్తమ్మ. బాబా నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించమ్మా. మామయ్య నా తండ్రి చుట్టాను, నిన్ను ఎన్నో మాటలు అన్నా, నన్ను మాట్లాడించు మామయ్య. ఎన్ని మాటలన్నా నా బిడ్డే, ఎడుపోవు నీకు పోనీయవు. నేను ఎంత తప్పి మామయ్య, నన్ను కొట్టు బాబా, నాకు తల్లిదండ్రులు లేరు, నీ విలువ తెలవలేదు, నన్ను క్షమించు మామయ్య, నన్ను కొట్టు మామయ్య, నన్ను కొట్టు. చాలు ఇప్పటికి కొడుక, మంచిగా సంతోషంగా ఉండాలి కొడుక, సంతోషంగా ఉండాలి. మనము నలుగురు తల్లి పిల్లలు అందరం సంతోషంగా ఏమనకు, నా బిడ్డ అంతే. నన్ను క్షమించు, అనాథనైనా నన్ను చేసుకొని దేవతలా అంటే అత్త దగ్గరికి నన్ను తీసుకొస్తే నేను తప్పు చేసిన మస్తు హింసించిన వాళ్ళని. నన్ను క్షమించు బాబా. నువ్వు వాళ్ళని ఎంత హింసించినా కానీ నా కూతురు అంటున్నారు వాళ్ళు. ఇక నుంచి మళ్ళీ తల్లిదండ్రులు కాదు, నా తల్లిదండ్రులు. బిడ్డ అయినా కూడా నన్ను నీ బిడ్డ అన్నావు కదనే.
నానా ఊకో, నీ తప్పు తెలుసుకున్నావు కదా, ఊకో.